హాయ్ స్మరణ్, హౌ ఆర్ యూ? నీకు ఒక చిన్న స్టోరీ ఇవ్వాల, ఓకేనా? అది May 13, 2007. ఓకే, నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 5:30కి అమ్మమ్మ కాల్ చేసి హాయ్ ప్రశాంతులు, నీకు హ్యాపీ మదర్స్ డే, నాకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఇవాళ మన ఇంట్లో ఒక చిన్ని బాబు శిరీషమ్మ పుట్టాడు. ఆ బాబుని ఎత్తుకున్నాను ఇప్పుడే. వాడు నువ్వు చిన్నప్పుడు ఎట్లా ఉన్నావు అట్లాగే ఉన్నాడు. ఈ మదర్స్ డేకి నీకు స్పెషల్ ప్రమోషన్, నువ్వు పెద్దమ్మ అయిపోయావు అని చెప్పింది. నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఫ్యామిలీ అందరికీ ఫోన్ చేసి అందరికీ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే, నేను బిగ్ మదర్ అయిపోయాను అని చెప్పాను. సరే, నువ్వు ఇండియాలో పెద్ద అయ్యావు, నా దగ్గరకు వచ్చావు, ఇండియాలో అందరు నిన్ను ఎత్తుకున్నారు. అందరూ కూడా అమ్మమ్మ ఉంది కదా, రుక్మిణి అమ్మమ్మ, నన్ను ఎత్తుకుంది చిన్నప్పుడు ఫస్ట్ తనే. అప్పుడు తను కూడా చెప్పింది, నీలా ఉన్నాడు ప్రశాంతి, నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టని. సరే, ఇంకా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నువ్వు నాలా ఉన్నావు అని చెప్పి, స్పెషల్ స్మరణ అని చెప్పి అట్లా అనుకున్నాను. సరే, ఇంకా తర్వాత నువ్వు పెద్ద అయ్యావు, నీ ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అమ్మ తీసినవి, నా దగ్గర కొన్ని ఉన్నాయి, నావి అన్నీ కలిపి చూస్తే యూ వాంట్ టు చెక్అవుట్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. చెక్అవుట్ యువర్ సెల్ఫ్.
అర్థమైందా ఎందుకు అందరు అట్లా చెప్పారో? నా చిన్నప్పుడు ఫొటోస్ నువ్వు చూసావా, ఒక్కలాగే ఉన్నాము. అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను, ఓహో వీడు నాలాగే ఉన్నాడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రా ఈ బేబీ స్టోరీస్ నీతో షేర్ చేయడానికి. చూసావు కదా అన్న డ్రెస్సెస్ అన్నీ వేసుకున్న ఫొటోస్, అన్న నువ్వు ఎట్లా ఒకలాగా ఉన్నారు. సరే మరి నువ్వు ఇండియాలో ఉన్నావు కదా, మన గేమ్స్ మిస్ అవుతున్నాం కదా, అందుకనే నీకు ఇవాళ ఒక చిన్న హూ ఎమ్ ఐ గేమ్. ఓకే, నేను నేర్చుకున్నాను నువ్వు లేనప్పుడు ఈ గేము. నీకు కొన్ని క్లూస్ ఇస్తాను, నా హూ ఎమ్ ఐ ఎవరో గెస్ చేయాలి. ఓకేనా? ఐ యు రెడీ? 1 2 3. హూ ఎమ్ ఐ? I was born on Mother's Day in the month same as my pa and grandpa, in city same as my brother, with the name meaning remember God, living in the city with the word new, state with sound walk, entering into special phase of life on same day as my dad. I'm the only one and only one. చెప్పుకో ఎవరో. I repeat, I was born on Mother's Day in the month same as my pa and grandpa, in the city same as my brother, with name meaning remember God, living in city with word new, sound with walk, that is the state where I live in. I'm entering to the special phase of my life the same day as my dad did. And I'm the one and only one. సిగ్గుపడుతున్నావా? స్మరణ్, నువ్వు నాలా ఉంటావు. మనం గేమ్స్ ఆడుకున్నాము, మన బేబీ స్టోరీస్ చెప్పుకున్నాము. సో టు ఎండ్ అప్ విత్ ఐ హ్యావ్ అ స్పెషల్ మెసేజ్ ఫర్ యూ. స్పెషల్ ఎందుకంటే మదర్స్ డే రోజు పుట్టావు. మదర్స్ డేలో పుట్టావు, దట్ వాజ్ యువర్ బర్త్డే. Okay, May 13, 2007. Now guess what? In February, that is the 9th of February 2014, you are entering into the protection from the Universal Mother. Every Universal Mother, she is none other than Goddess Gayatri. Chusava, she is so powerful. She has 5 faces and she is sitting on a swan, and she is Gayatri Mata. Okay, she is called Veda Mata. She is the mother of mother. She is the super mother and Sarva Devata mother. Okay, so today being your Odugu, neeku upanayanam chestunnaru kada. So let me tell you about special powers of this mother. Okay, one aspect of this mother is Gayatri. Okay, as Gayatri, she protects our body, she protects our senses, she gives us strength to do good actions. Another aspect of her is Savitri, and she gives power. She gives power of good thoughts to us. She makes us think good and she makes our mind very healthy. Another aspect of her is Saraswati. She is the mother of knowledge. She blesses us with soft, sweet speech. So finally, if you do Gayatri Mantram every day, you will be blessed with lots of love in your heart, and that love will be giving you good thoughts. It will make you speak good and do good actions. Okay, Gayatri Mata is the supermost power who drives away our darkness, obstacles which we might face. She removes sickness, she removes bad thoughts, she gives us directions in times of need. It's very important for you so to chant Gayatri Mantra 3 times a day. Look at the love she's sharing with us. All that brightness you see, may she fill you with your heart with all that love and bless you with lots of strength, power and knowledge. Okay, Om Bhurbhuvaswah Tat Saviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. చెప్పుకున్నాం కదా మనం. Let us pray Goddess Gayatri to take care of us, protect us and bless us with strength, power and knowledge. Okay, bye. హలో స్మరణ్, మంచి ఒడుగు చేస్తారేనా? నేను రాలే అని చాలా బాధేస్తున్నాను, ఎందుకంటే స్కూల్ ఉంది. నాకు స్కూల్ లేకపోతే తప్పకుండా వస్తాను. శేషపిన్ని, నువ్వు కూడా మంచిగా ఉండు, స్మైల్తో ఉండు, ఫుల్ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి.
విక్రమ్ బాబాయ్ కంగ్రాట్స్, వెరీ గుడ్ చేస్తున్నావు. అమ్మమ్మ ఇంటికి దారేది మళ్ళీ ఇంకోసారి చేస్తాను. సినిమా ఇంటర్లిమినేషన్లోనే వచ్చింది ఇప్పుడు.